ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి ఒక విజ్ఞప్తి, వీడియోని చివరి దాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టండి. ఆధ్యాత్మిక విషయాలలో అభిరుచి గల మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. ముఖ్యంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసంలోని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం నుండి 2024 అక్టోబర్ 2వ తేదీ బుధవారం వరకు భాద్రపద మాసం. చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే ఆ నెల అంతా కూడా భాద్రపద మాసం అని పిలువబడుతుంది. 2024 సెప్టెంబర్ 5 గురువారం 3 ముఖ్యమైన పర్వములు ఉన్నాయి. ఒకటి వరాహ జయంతి. దశావతారాల్లో 3వ అవతారం వరాహ అవతారం. వరగర్వితుడైన హిరణ్యాక్షుడు భూమిని చాపలాగా చుట్టుకొని పాతాళంలో దాక్కున్నాడు. భూదేవి తన శోకాన్ని శ్రీ మహావిష్ణువుతో చెప్పగా ఆయన వరాహంగా అవతరించాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. ఈరోజు మహావిష్ణువును వరాహమూర్తిగా ఆరాధించాలి. రెండవది బలరామ జయంతి. బలరాముడు శ్రీకృష్ణుని సోదరుడు. కొన్ని పురాణములు దశావతారాలలో బలరామ అవతారాన్ని కూడా పేర్కొన్నాయి. గర్గ సంహితలో బలరామ సహస్రనామ స్తోత్రం ఉండటం విశేషం. 3వ ముఖ్యమైన పర్వం కల్కి అవతారం. కల్కి అవతారము శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 10వ అవతారం. కలియుగంలో ధర్మము, సత్యము, పవిత్రత, క్షమ, దయ, ఆయువు, బలము మొదలైనవన్నీ క్షీణిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కలియుగం ముగిసే నాటికి భూమండలంలో హింసా ప్రవృత్తి, అన్యాయ అక్రమ అనాచారాలు మితిమీరిపోతాయి. కలియుగ అంతంలో శంభరము అనే గ్రామంలో విష్ణుయశుడు అనే ఉత్తమ బ్రాహ్మణునకు కల్కి భగవానుడు అవతరిస్తాడు. ఆయన దేవదత్తము అనే పేరుగల గుర్రాన్నెక్కి తన ఖడ్గంతో దుష్టులను సంహరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు. 2024 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం భాద్రపద శుద్ధ చవితి. ఈరోజు వినాయక చతుర్థి. దేవతాగణంలో ప్రథముడు, జ్యేష్ఠుడు గణపతి. గణపతిని పూజించకుండా ఏ పనిని ప్రారంభించం. విఘ్నాలు తొలగిపోవటకు గణపతిని ఆరాధిస్తాం. భాద్రపద శుద్ధ చవితి గణపతి జన్మతిథి. మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం. ఆ రోజున గణపతిని 21 రకముల పత్రములతో పూజించాలి. 2024 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ పంచమి. ఈరోజు ఋషి పంచమి. ఇది ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ రోజున సప్త ఋషులను వారి పత్నులను పూజించాలి. స్త్రీలు అశుచి కాలంలో చేసిన దోషాలు తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది. 2024 సెప్టెంబర్ 9 సోమవారం భాద్రపద శుద్ధ షష్ఠి. ఈరోజు స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించాలి. 2024 సెప్టెంబర్ 10 మంగళవారం భాద్రపద శుద్ధ సప్తమి ముక్తాభరణ సంతాన సప్తమి వ్రతం. ఇది సంతాన ప్రాప్తికి, సంతాన క్షేమం కొరకు ఆచరించే వ్రతం. ఈ రోజున గౌరీ పరమేశ్వర్లను ఆరాధించాలి. పూజా సమయంలో ఒక ఎర్రని రంగులోనున్న తోరమును దేవుని వద్ద ఉంచి పూజించి వ్రతము పూర్తయ్యాక దాన్ని ధరించాలి. ఈ వ్రతం వివరణ స్కాంద పురాణం శ్రీకృష్ణ యుధిష్ఠిర మహారాజ సంవాద రూపంగా చెప్పబడింది. దేవకీదేవి ఈ వ్రతాన్ని నియమంతో ఆచరించటం వల్ల దాని ప్రభావంతో ఆ తల్లి గర్భమందు నేను జన్మించానని శ్రీకృష్ణుడు
ధర్మరాజుకి చెప్తాడు. 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం భాద్రపద శుద్ధ అష్టమి, రాధా అష్టమి. దీన్ని రాధా జయంతి అని అంటాం. రాధాదేవి మహాలక్ష్మి యొక్క పూర్ణ అవతారం. ఆమె కృష్ణుని యొక్క అంతర్గత శక్తి లేదా హ్లాదిని శక్తిగా చెప్తారు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో రాధ ప్రసిద్ధి చెందిన దేవతగా ఆరాధించబడుతుంది. గోకులంలో వృషభాను కళావతులకు రాధ భాద్రపద శుద్ధ అష్టమి నాడు జన్మించింది. నారద పాంచరాత్రంలో రాధికా సహస్రనామం చెప్పబడింది. ఈ రోజున రాధాకృష్ణులను ఆరాధించాలి. 2024 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం భాద్రపద శుద్ధ దశమి, దశావతార వ్రతం. ఈ రోజున ఉపవాసం ఉండి దశావతారాలను పూజించాలి. దశావతార స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఎంతో శ్రేయస్కరం. 2024 సెప్టెంబర్ 14వ తేదీ శనివారం భాద్రపద శుద్ధ ఏకాదశి, పరివర్తన ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ప్రక్కకు ఒత్తిగిలుతాడు, అంటే పరివర్తన చెందుతాడు. అందుచేత దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. విష్ణు ప్రీతికరమైన ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణువాలయంలో అర్చనలు మనోవాంఛాలను, అభిష్ట సిద్ధులను ప్రసాదిస్తాయి. 2024 సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ ద్వాదశి, వామన జయంతి. దశావతారాల్లో 5వ అవతారం వామనావతారం. బలిచక్రవర్తిని అణిచివేసేందుకు విష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడని పురాణ కథనం. ఈరోజు వామనుని ఆరాధిస్తే అంతటా విజయం లభిస్తుంది. ఈ రోజున పెరుగును దానం చేయటం పుణ్యప్రదం. విష్ణు సహస్రనామ పారాయణము, అర్చనలు మనోవాంఛాలను, అభీష్ట సిద్ధులను ప్రసాదిస్తాయి. 2024 సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారము భాద్రపద శుద్ధ చతుర్దశి. ఈ రోజున 3 ముఖ్యమైన పర్వాలు ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ వ్రతం. ఈ వ్రతంలో అనంతుణ్ణి అంటే ఆదిశేషుని పూజించాలి. ఈ వ్రతంలో ముందుగా యమునను పూజించాలి. నది నుండి కానీ, చెరువు నుండి కానీ, బావి నుండి కానీ కలశంతో నీటిని తెచ్చి దానిలోనికి యమునను ఆహ్వానించి పూజించాలి. తరువాత 7 పడగల ఆదిశేషుని పూజించాలి. పూజలో తోరములను పూజించి పూజ తరువాత ఈ శ్లోకం చెబుతూ దారిద్ర్య నాశనార్థాయ పుత్రపౌత్ర ప్రవృద్ధయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహముత్తమం. భార్య భర్త కుడి చేతికి, భర్త భార్య ఎడమ చేతికి ఈ తోరాన్ని కట్టాలి. తోరము రక్షగా ఉంటుంది. ఈ వ్రతం చేయటం వల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. రెండవది కన్యా సంక్రమణం. సూర్యభగవానుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశిస్తాడు. సూర్యుడు సింహరాశి నుండి కన్యా రాశిలోనికి ప్రవేశించడాన్ని కన్యా సంక్రమణం అంటారు. ఈ రోజున చేసే పుణ్యస్నానాలు, జప, ధ్యాన, దానాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి. మూడవది విశ్వకర్మ జయంతి. దేవశిల్పి అయిన విశ్వకర్మ త్వష్ట ప్రజాపతి కుమారుడు. ఒకానొక సందర్భంలో విశ్వకర్మ శివుని గురించి తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఆ వర ప్రభావం చేత విశ్వకర్మ ధాతువులకు, దారువులకు, శిలలకు, మణులకు, రత్నములకు, పుష్పములకు, వస్త్రములకు అధిపతి అయ్యాడు. అందువలన విశ్వకర్మ అభీష్ట ఫలదాయకునిగా పూజనీయుడు అయ్యాడు. ఈ రోజున ముఖ్యంగా రథకారులు, శిల్పులు, స్వర్ణకారులు మొదలగు వారు విశ్వకర్మను విశేషంగా పూజిస్తారు. 2024 సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం భాద్రపద శుద్ధ పూర్ణిమ, ఉమామహేశ్వర వ్రతం. ఈరోజు విధి విధానంగా ఉమామహేశ్వరులను పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతం చేసేవారు 15 వరుసలు, 15 ముడులతో ఉన్న తోరాన్ని చేసి పూజ అనంతరము కట్టుకోవాలి.
ఈ రోజున పరివార దేవతలతో కూడిన లలితాదేవిని పూజించే వ్రత విధానం కూడా చెప్పబడింది. 2024 సెప్టెంబర్ 18 బుధవారం భాద్రపద శుద్ధ పూర్ణిమ నుండి 2024 అక్టోబర్ 2వ తేదీ బుధవారం భాద్రపద అమావాస్య వరకు 15 రోజులు మహాలయ పక్షములు. మహత్ అలం యాత్ ఇది మహాలయ. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన శ్రాద్ధ తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీనిని మహాలయం అంటారు. భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15 రోజులు దీన్ని ఆచరిస్తారు. మహాలయ అమావాస్యను పెత్తరమాస, పితరుల అమాస అని నోరు తిరుగక ఉచ్చరిస్తారు. ఈ మాసంలో తమ వారసులు పెట్టే పిండ భోజనం గురించి పితృదేవతలు ఎదురు చూస్తారు. కాబట్టి పిండదానం, తిలాంజలి ఇవ్వాలి. తమ శక్త్యానుసారం పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలి. పితృపక్షంలో 15 రోజులు శ్రాద్ధం పెట్టని వారు అమావాస్య రోజు పెడతారు. అమావాస్య రోజు తమ పుత్ర పౌత్రాదుల ద్వారం వద్ద పితృదేవతలు ఆశగా ఎదురు చూస్తారట. వారికి ఆ రోజు పిండదానం, తిలాంజలి జరగకపోతే శాపం ఇచ్చి వెళతారని చెప్తారు. పితృదేవతలకు పిండదానం చేస్తే గృహస్థులకు దీర్ఘాయువు, పుత్ర పౌత్రాది లాభాలు, యశస్సు, స్వర్గప్రాప్తి, పుష్టి, బలం, సంపద, పశువులు, సుఖం, ధనం, ధాన్యం లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 2024 సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ల తద్దే. ఈనాడు స్త్రీలు, ముఖ్యంగా కన్యలు గౌరీదేవిని పూజించాలి, ఉండ్రాళ్లను నివేదించాలి. ఈ విధంగా చేయటం వలన స్త్రీలకు 5వ తనం వృద్ధి చెందుతుందని చెప్తారు. 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారం భాద్రపద బహుళ చవితి, సంకటహర చతుర్థి. ఈరోజు విఘ్నేశ్వరుని ఆరాధించటం వలన కష్టములు తొలగి అభీష్టం నెరవేరుతుంది. 2024 సెప్టెంబర్ 28వ తేదీ శనివారం భాద్రపద బహుళ ఏకాదశి, సర్వ ఏకాదశి. దీనిని అజ ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథి విష్ణు ప్రీతికరమైనది. విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణువాలయంలో అర్చనలు అభీష్ట సిద్ధులను ప్రసాదిస్తాయి. సత్యహరిశ్చంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తిరిగి భార్యాబిడ్డలను, రాజ్యాన్ని పొందాడు. 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారం భాద్రపద బహుళ చతుర్దశి, మహాశివరాత్రి. ఈ రోజున శివునికి అభిషేక అర్చనాదులు చేయటం శ్రేయస్కరం. 2024 అక్టోబర్ 2వ తేదీ బుధవారం భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య. మహాలయ పితృపక్షంలో ఇది ఆఖరి రోజు. ఇది మహిమాన్వితమైన అమావాస్య. పితృతర్పణాదులు చేయవలసిన ముఖ్యమైన తిథి. మహాలయ పక్షంలో ప్రతిరోజు పితృదేవతలకు తర్పణాలను, శ్రాద్ధ విధులను నిర్వహించటానికి వీలు కాని వారు కనీసం వారి శ్రాద్ధ తిథి నాడు లేదా ఈ అమావాస్య రోజైనా తప్పనిసరిగా వాటిని ఆచరించటం మంచిది. ఇవి క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.